లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 1వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆయన సమాధానం ఇచ్చేవాడు, సమాధానం అనుగ్రహించేవాడు. ఒకవేళ సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, శోధనలు ఉంటున్నప్పుడు, నాకు ఏ మూలకు చూసినా ఏ దిశకు చూసినా నాకు సమాధానం లేదని బాధపడుతున్నటువంటి సమయంలో మరి సృష్టికర్త అని దేవుడు సర్వమానవుల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేసినటువంటి దేవాది దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలగజేయనివాడు. కాబట్టి ఆయనే సమాధానం ఇచ్చేవాడు. మరి ఆయన దగ్గర అనగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త కాబట్టి ఆయన సమాధానించోడు. కాబట్టి మరి సమాధానం కోసం ఆయన దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన సమాధానం ఇస్తాడు. రక్తసేవన రోగి చాలా బలహీనమై 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆమెకి సమాధానం కలిగింది. మరి ఆయన దగ్గరికి రావాలి. సమాధానం కావాల్సినప్పుడు సమాధానం ఆయన ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త. దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే ఆయన లోకస్వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సెలవిస్తున్నటువంటి మాటను బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానం కలుగునని. కాబట్టి ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తుంటున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం అనుగ్రహిస్తూ ఉంటాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ప్రభువు యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. భారతదేశాన్ని మీరు ఆశించి దీవించిన ఆయన నాయకుల అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపి, సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవనస్తులందరూ కూడా ప్రభు చెడు వ్యాసుల నుంచి దూరపరిచి ప్రభు నీతి మార్గం నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా ప్రభు మంచి ఆరుగులతో నింపండి. నేను తండ్రి ప్రభు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచి రాకపోకలు మీ తోడు సహాయించండి తండ్రి. ప్రభు ఇగో చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశించి దీవించండి. ప్రభు ఇగో హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభు ఇగో తండ్రి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. ప్రభు వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. దావతని గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రాసనికి స్తోత్రాలు. ప్రభు ప్రతి సేవకురాండులు సంఘం పరిచర్య బిడ్డలందరినీ కూడా మీరు ఆశ్రయించి దీవించండి. ఈ దినమంతా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.